నన్ను ఎవరు కదిలించకపోతే నా అంత మంచోడు లేడని. కానీ పని కట్టుకొని నన్నే వచ్చి కదిలిస్తారు. అది నా బాధ అన్నా. అంటే నీ బుద్ధి ఆడోసాట బయటపడుతుంది. ఎక్కడ నువ్వు దొరుకుతావో, ఎక్కడ నువ్వు వీక్ అవుతావో, ఎక్కడ నువ్వు బెండ్ అవుతావో ఆ లిస్టు నీ దగ్గర కూడా లేదు, కానీ నీ శత్రువగు సైతానుగాడి దగ్గర ఉంది. ఇది నిజం. అడుగులు జారిన వేళ, అపరాధము జరిగిన వేళ, పొరపడిన వేళ, పొరపాటు మీరు పడాలి, లేకపోతే దీన్ని ఆధారం చేసుకొని పాపం చేయాలి అని నేను చెప్పట్లేదు నాయన. ఈ జీవన యాత్రలో జరుగుతున్న పోరాటంలో, నీ మనసు మీద దుష్టుడు చేసే దాడుల్లో, శరీరేచ్ఛలను రెచ్చగొట్టి నిన్ను బలహీనపరచాలని వాడు చేస్తున్న కుట్రలలో, ఎక్కడో చోట, ఏదో ఘట్టంలో, ఏదో సందర్భంలో, ఏదో ఒక విషయంలో నువ్వు డిస్టర్బ్ అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడినప్పుడు, శత్రువు నిన్ను శోధించి గెలిచినప్పుడు, వాని నుండి నీవు తప్పించుకోవటానికి యేసయ్య రక్తము, యేసయ్య రెక్కలు, యేసయ్య పాదాలే నీకు ఆశ్రయం, నాకు ఆశ్రయం, మనకు ఆశ్రయం. పాపం చేయొద్దు, అది ఎప్పుడూ మంచిది కాదు. పాపం ఎప్పుడు మనకి ఇబ్బందినే తీసుకొచ్చింది, కానీ ఎప్పుడు మంచిని తీసుకురా. కానీ కొన్నిసార్లు మనం టెంప్టేషన్కి గురవుతాం, బలహీనపడతాం, శోధించబడతాం, డిస్టర్బ్ అవుతాం. చేయొద్దు అని జాగ్రత్తగానే మనల్ని మనం భద్రం చేసుకుంటాం. కానీ కొన్ని సన్నివేశాలు వాడు మన ముందుకు తీసుకొచ్చి మన అడుగులు జారున్నట్లు మనల్ని శోధిస్తాడు.